రండి ఈరోజు ఓ చిన్న కథ గురించి మాట్లాడుకుందాం. కథ చిన్నదే, కాని అది చెప్పే విషయం మాత్రం చాలా చాలా పెద్దది. ఇది కేవలం మాటల గురించే కాదు, చేతల గురించి, అసలైన మార్పు ఎలా వస్తుందో చెప్పే ఒక మంచి కథ. పదండి ఆ కథలోకి వెళ్ళిపోదాం. సరే, ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక ఊరి దారిలో. అచ్చం మనం రోజూ నడిచే దారిలాంటిదే. చూడ్డానికి చాలా సాధారణంగా ఉంటుంది. సో మన మొదటి భాగం ఒక దారి, ఒక సమస్య. మరి ఆ దారిలో ఉన్న సమస్య ఏంటి? అదేంటో చూద్దాం పదండి. అదిగో చూశారా, దారి మధ్యలో పగిలిన గాజు పెంకులు. చూట్టానికి చిన్నవే కావొచ్చు, కానీ భలే పదునుగా ఉంటాయి. ఆలోచించండి, ఆ దారిలో వెళ్లేవాళ్లకి, ముఖ్యంగా చెప్పుల్లేని చిన్నపిల్లలకి ఎంత ప్రమాదం. ఇది అస్సలు చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు కథలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఈ సమస్యను చూసి అతని ఎలా స్పందించాడో చూద్దాం. ఈ సెక్షన్కి మనం మాటల మనిషి అని పేరు పెట్టాం. ఎందుకలా అన్నామో మీకే ఇప్పుడు అర్థమవుతుంది. అలా ఆ దారిలో వస్తున్న మొదటి వ్యక్తి కంట ఈ గాజు పెంకులు పడ్డాయి. సమస్యను చాలా స్పష్టంగా చూశాడు. సమస్యను చూడగానే పరిష్కారం వైపు ఆలోచన వెళ్లలేదు. వెంటనే బ్లేమ్ గేమ్ స్టార్ట్. ఈ ఊరి జనాలు సరిగ్గా లేరు అంటూ అందర్నీ తిట్టడం మొదలుపెట్టాడు. అవును, ఇది ప్రమాదమని తెలుసు, కాని ఆ ప్రమాదాన్ని తొలగించడం తన పని కాదు, ఎవరో చెయ్యాలి అనుకున్నాడు. అంతే, అలా తిట్టుకుంటూ గొణుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోయాడు. సమస్యను పరిష్కరించడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. మాటలు చెప్పాడు, కాని చేతల్లో ఏమీ లేదు. తన దారిన తను వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు కథలోకి రెండో వ్యక్తి వస్తున్నాడు. ఇతని తీరు మొదటి వ్యక్తికి పూర్తి ఆపోజిట్. అందుకే ఈ విభాగానికి పేరు చేతల మనిషి. కొంతసేపటి తరువాత అదే దారి, అదే సమస్య, కాని ఈసారి వచ్చిన మనిషి వేరు. అతని కళ్ళ ముందు కూడా అవే పదునైన గాజు ముక్కలు ఉన్నాయి. మరి ఇతనేం చేస్తాడు? చూద్దాం. చూశారా, ఇతనేం చేశాడో? ఎవ్వర్నీ ఒక్క మాట అనలేదు, తిట్టలేదు, ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా అక్కడాగాడు. కిందకి వంగి జాగ్రత్తగా ఆ గాజు పెంకులన్నిటినీ తన చేతులతోనే తీశాడు. వాటిని తీసుకెళ్లి పక్కనే ఉన్న చెత్తకుండీలో పడేశాడు. సమస్య కనిపించింది, పరిష్కారమైపోయింది. మాటల్లేవు, కేవలం పని మాత్రమే. ఎంత సింపుల్, కాని ఎంత పవర్ఫుల్ కదా. ఇప్పుడు మనం చూసిన ఈ రెండు రకాల స్పందనల మధ్య ఉన్న తేడా ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. సమస్య ఒకటే, కాని దాన్ని చూసిన దృష్టికోణాలు రెండు. ఒకటి విమర్శ, ఇంకొకటి పరిష్కారం. ఈ స్లైడ్ చూస్తే మనకు కథ మొత్తం అర్థమైపోతుంది. మొదటి వ్యక్తి ఏం చేశాడు? సమస్యను చూసి విమర్శించాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు? అదే సమస్యను చూసి పరిష్కరించాడు. ఒకరు బాధ్యతను పక్కవాళ్ల మీదకు నెట్టేస్తే, ఇంకొకరు దాన్ని తన బాధ్యతగా తీసుకున్నారు. ఎంత తేడా! ఇప్పుడు మీరే చెప్పండి, ఏ దారి మార్పుకు దారితీస్తుంది? విమర్శించేదారా లేక పనిచేసేదారా? సమాధానం మనందరికీ తెలుసుకదూ. ఈ చిన్న కథ మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతుంది. అదేంటంటే, మనం కోరుకునే మార్పు ఎక్కడో బయటనుంచి రాదు, అది మనలోంచే మొదలవ్వాలి. ఈ కథనీతి ఇదే. ఎదుటివాళ్లని, వ్యవస్థని విమర్శించడం, నిందించడం చాలా తేలిక, నిజంగా చాలా తేలిక. కాని దానివల్ల ఉపయోగమేంటి? ఏమీ లేదు. దానికి బదులు మన వంతుగా మనం ఏం చెయ్యగలమని ఆలోచించి ఆ పని చేయడం ఎంతో ఉత్తమం. ఈ పాఠాన్ని మనం రెండు సింపుల్ స్టెప్స్గా చూద్దాం. మొదటిది, నిందలు వేయడం ఆపేయాలి. రెండోది, మనమేం చేయగలం, మనవంతు సహాయమేంటి అన్న దానిమీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ నేనేం చేయగలను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా ఈ అద్భుతమైన మాటతో ముగిద్దాం. లోకం మారాలని కోరుకునే ముందు మనమే ఆ మార్పుగా మారాలి. మనం ప్రపంచంలో చూడాలనుకునే మార్పుకు మనమే ప్రారంభం కావాలి. విమర్శించేవాళ్లలా కాదు, మార్పును తీసుకొచ్చేవాళ్లలా ఉండాలి. ఈ కథలో రెండో వ్యక్తిలా మన చేతలే మన సమాధానం కావాలి. ఒక్కసారి ఆలోచించండి.